ఆరాధన ఎలా వస్తుంది తెలుసా మీకు? ఆరాధన ఎలా వస్తుంది? ఇందాక ఆరాధన చేయించక ముందు కొన్ని మాటలు చెప్పారు. ఒకటి, దేవుడు ఏమై ఉన్నాడో అది తెలియజేయడం ఆరాధన. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన సర్వశక్తిమంతుడే ఉన్నాడు, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన నిత్యుడై ఉన్నాడు, అతడు ప్రేమై ఉన్నాడు, అతడు జాలిగలవాడే ఉన్నాడు. ఇది ఆరాధన. రెండో ఆరాధన ఏంటి? దేవుడిని జీవితంలో ఏ కార్యం చేశాడు అన్న దాన్ని బట్టి వచ్చేది ఆరాధన. దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు నా ఆపదలో నన్ను ఆదుకున్నాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆరాధన. మూడో రకం ఆరాధన ఏంటి తెలుసునా? ఆశ్చర్యం. ఆశ్చర్యంలోంచి వచ్చేది ఆరాధన. 65వ కీర్తన 1వ వచనం, దేవా సియోనులో మౌనంగా ఉండుట. మౌనంగా ఉంటే స్తుతి చెల్లించడం ఏంటండి? మౌనంగా ఉంటే ఆరాధన చెల్లించడం ఏంటి? ఎక్కడంటాడు మళ్ళీ? సియోనులో మౌనంగా ఉండుట స్తుతి చెల్లించుటే. కొన్నిసార్లు మనం తన్మయంలోకి వెళ్ళిపోతాం కదా. తన్మయం అంటే ఏంటి? తెలియని ప్రాంతానికి వెళ్ళాం, ఒక అద్భుతమైన మంచు కొండల దగ్గరికి వెళ్ళాం అనుకో, అక్కడ ఉన్నంత కొత్త కొత్తగా ఉన్నాయనుకో, మనం దాన్ని ఎలా వర్ణించాలో మనకు అర్థం కావట్లేదు అనుకో, మనం మౌనం అయిపోయి ఏంటిది అని ఒక మౌనం వస్తుందిగా, అది ఆరాధన చెల్లించడం. సియోనులో మౌనంగా ఉంటే స్తుతి చెల్లించుటే, ఆరాధించుటే. అక్కడ ఎలా ఉందంట? యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తె ఎలాగ అలంకరించబడుతుందో ఆ కొత్త పట్టణం అలా ఉంటుందంట.